హలో అండి, నమస్తే అందరికీ. అందరూ బాగున్నారా? నేను మీ మౌనిక. వెల్కమ్ బ్యాక్ టు మౌనిక కిచెన్ వ్లాగ్స్. ఈరోజు మన రెసిపీ ఏంటంటే పన్నీర్ మసాలా కర్రీ. ఇది ఈవెన్ బ్యాచులర్స్ కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇది వేడివేడి అన్నంలోకైనా, చపాతీలోకి, రోటీలోకి, ఫుల్కాలోకి ఎందులోకైనా కూడా సూపర్గా ఉంటుంది. ముందుగా ప్యాన్ పెట్టుకుని ఒక స్పూన్ బటర్ యాడ్ చేసుకుని, అలాగే కొంచెం పసుపు, సాల్ట్ యాడ్ చేసుకుని మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసుకున్న పన్నీర్ని ఒక 300 గ్రామ్స్ నేను తీసుకున్నాను. ఇది మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకుని 2 మినిట్స్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇవి ఫ్రై అయిన తర్వాత 3 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకుని, హాఫ్ స్పూన్ జీరా కూడా యాడ్ చేసుకుని కొంచెం సేపు ఫ్రై చేసుకుందాం. ఇది ఫ్రై అయిన తర్వాత చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలను కూడా యాడ్ చేసుకుందాం. ఇక్కడ ఆనియన్స్ అనేవి మనకు బాగా ఫ్రై అవ్వాలండి. కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుంటే తొందరగా కూడా ఫ్రై అవుతాయి. ఇక్కడ ఆనియన్స్ మనకి ఎంత బాగా ఫ్రై అయితే మనకి గ్రేవీ టేస్ట్ అనేది అంత బాగుంటుంది. ఇవి ఇప్పుడు బాగా వేగిపోయినాయి కదా. ఇప్పుడు ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ అనేది అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఇది బాగా పచ్చివాసన పోయేంత వరకు కూడా కొంచెం హై ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకుందాం. ఆ తర్వాత గ్రేవీ కోసం నేను 1 కప్ టమాటా ప్యూర్ని యాడ్ చేస్తున్నాను. ఇక్కడ నేను 2 పెద్ద సైజు టమాటోస్ని తీసుకున్నాను. ఒకవేళ మీరు మీడియం సైజు తీసుకుంటే కనుక 3 టమాటోస్ తీసుకోండి. ఈ టమాటో ప్యూర్ని కూడా పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకుందాం. ఈ గ్రేవీ అనేది మనకి ఎలా ఉండాలంటే చాలా థిక్నెస్ కింద ఉండాలి. ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, ఇలా అయ్యేంత వరకు కూడా బాగా ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు ఇందులోకి నేను ఒక్కొక్కటిగా స్పైసెస్ని కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఒక టేబుల్ స్పూన్ ధనియాల పౌడరు, ఒక హాఫ్ టీ స్పూన్ జీరా పౌడరు, హాఫ్ టీ స్పూన్ గరం మసాలా, 2 టేబుల్ స్పూన్ కారం, కొంచెం పసుపు, ఇవన్నీ బాగా మిక్స్ అయ్యేంత వరకు కూడా 1 నిమిషం బాగా ఫ్రై చేసుకుందాం. దీంట్లోకి నేను 2 టేబుల్ స్పూన్ కర్డ్ని కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఇది ఆప్షనల్ అండి, మీకు ఇష్టం ఉన్న వాళ్ళు వేసుకోండి, ఇష్టం లేదు అన్న వాళ్ళు మానేసినా పర్వాలేదు. ఇదంతా ఒకసారి కలిసేటట్టు ఒకసారి ఫ్రై చేసుకోండి. చేసుకున్న తర్వాత 1 నిమిషం అలా వదిలేయండి. అది మనకు ఆయిల్ అనేది ఇలా పైకి ఇలా రిలీజ్ అవుతుంది. ఇలా రిలీజ్ అయిన తర్వాత 1 గ్లాస్ ఆఫ్ వాటర్ని నేను యాడ్ చేసుకుంటున్నాను. మీరు గ్రేవీ కన్సిస్టెన్సీని బట్టి వాటర్ అనేది యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇదంతా ఒకసారి మిక్స్ చేసి కొంచెం సాల్ట్ని కూడా యాడ్ చేసుకుంటాను. ఇక్కడే మీరు ఒకసారి టేస్ట్ అనేవి కారం, సాల్ట్ అన్నీ సరిపోయినది చూసుకుని యాడ్ చేసుకోండి. ఇందులోకి మనం పన్నీర్ని ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాం కదా, అది కూడా యాడ్ చేసుకుని మూత పెట్టుకుని ఒక 5 మినిట్స్ మనం కుక్ చేసుకుంటే సరిపోతుంది. 5 నిమిషాల తర్వాత సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరని కూడా యాడ్ చేసుకుని లో ఫ్లేమ్లో ఇంకొక 2 నిమిషాలు కుక్ చేసుకుందాం. ఇలా 2 నిమిషాల తర్వాత చూస్తే మన రెసిపీ అనేది పర్ఫెక్ట్గా కుక్ అయిపోతుంది. చూసారు కదండి, చాలా ఈజీ అండ్ టేస్టీగా మన పన్నీర్ మసాలా కర్రీ అనేది రెడీ అయిపోతుంది. ఈవెన్ మన బ్యాచులర్స్ కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇది మనకి వేడివేడి రైస్లోకైనా, చపాతీలోకి, రోటీలోకి, పుల్కాలోకి పర్ఫెక్ట్ కాంబినేషన్ అని చెప్పుకోవచ్చు. ఇది మనం పూర్తిగా హోమ్మేడ్ స్టైల్లో చేసాం కాబట్టి ఏ కాంబినేషన్లోకైనా సెట్ అవుతుంది. అదే మనం రెస్టారెంట్ స్టైల్లో చేస్తే రైస్లోకి అంత పర్ఫెక్ట్గా అనిపించదు. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.